అది కూడా పవిత్ర పుణ్యక్షేత్రంలో అత్యున్నతమైనటువంటి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి ఒక మీడియా అధిపతి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకి సుపరిచితులు, నాకు కూడా వ్యక్తిగతంగా స్నేహితుడని చెప్పేంత పెద్దవాడిని కాదు, కానీ ఒక మంచి వాతావరణంలో ఒకరినొకరు గౌరవించుకునేటువంటి ఒక వ్యక్తి ఒక అత్యున్నతమైనటువంటి స్థాయిలో ప్రపంచంలోనే కోటాను కోట్ల మంది భక్తులను సంపాదించుకున్నటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్న పరిస్థితుల్లో ఆ వ్యక్తి మీద వస్తున్నటువంటి ఆరోపణలు అనండి, ఆరోపణ ఏం కాదు, అది ఆయన కూడా ఒప్పేసుకున్నాడు. కాబట్టి ఒక వ్యక్తి మీద జరుగుతున్నటువంటి ట్రోలింగు మీద ఒక రాజకీయ పార్టీగా మాకు కూడా కొంత సామాజిక బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలతో మాట్లాడాలని ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా కాకుండా రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించండి, ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏ చిన్న తప్పు జరిగినా, ఎటువంటి అర్హత లేని వ్యక్తుల్ని టీటీలోకి ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా ఏర్పాటు చేసిన, తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమ కట్టడాలు కడుతున్న, వీటన్నిటి మీద హైకోర్టులో చాలామంది భక్తులు కూడా చేయలేని విధంగా మేము గత 5-6 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నాం. ఈరోజు కొత్తగా తిరుమల లడ్డు గురించో లేకపోతే బిఆర్ నాయుడు గారి గురించో నేను మాట్లాడటానికి ఈరోజు కాదు. మేము హైకోర్టులో తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడటానికి వ్యక్తిగతంగా మేము మా పార్టీ వేసినటువంటి కేసులు బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా వేయలేదు. ఎందుకు అంటే ఆ పవిత్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంటుందని మొదటి నుంచి కూడా మేము వ్యక్తిగతంగా నేను టీటీడీలో ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా అన్క్వాలిఫైడ్ పర్సన్స్ని ఏర్పాటు చేసిన హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఫైల్ చేశాం. ఇంతకుముందు విజయసాయిరెడ్డి అల్లుడు రవిచంద్రారెడ్డి రామచంద్రారెడ్డో ఆయన ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన అపాయింట్మెంట్ని కూడా క్యాన్సిల్ చేయించాం. సో చాలా అంశాల మీద మేము తిరుపతి పవిత్రత మీద ఫైట్ చేసేటువంటి ఒక పార్టీగా ఈరోజు ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో అపవిత్రమైనటువంటి వ్యక్తిని నియమించి పవిత్రతని ప్రతి మీడియా, ప్రతి ఇంటర్నెట్, ప్రతి ఇన్స్టాగ్రామ్లో నిమిషానికి ఒక రీల్ తోటి అపవిత్రం చేసేటువంటి అవకాశం పరిస్థితులు వచ్చినాయని, అలాంటి పరిస్థితులు కొనసాగకూడదు అని ఆలోచనతో ఈరోజు దీనికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మరి వారి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ కూటమిలో భాగస్వాములైనటువంటి భారతీయ జనతా పార్టీని యాజ్ వెల్ పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను మా పార్టీ తరపు నుంచి కోరుతున్నా. పవిత్రతని కాపాడే విధంగా ప్రతిరోజు చర్యలు తీసుకోవాల్సిన మీ ప్రభుత్వం గత 3 రోజుల నుంచి ఎందుకు ఒక్క అధికారిక ప్రకటన కూడా చేయలేకపోతుంది? ముఖ్యమంత్రి కనీసం దీని మీద ఒక స్పందించలేని దుర్మార్గపు పరిస్థితిలో ముఖ్యమంత్రి ఎందుకున్నారు? ఉప ముఖ్యమంత్రి సనాతన ధర్మాధికారి ఈ సనాతన ధర్మాన్ని కాపాడటానికి ముక్కోటి దేవతలందరూ కలిపి ఇదిగో సనాతన ధర్మాన్ని కాపాడు, హిందూ ధర్మాన్ని కాపాడు అని పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టినటువంటి బాధ్యతగా ఫీల్ అయ్యేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించటం లేదు? ఎందుకు దీని మీద ఒక ప్రకటన చేయటం లేదు? ఇలాంటి అపవిత్ర కార్యాలు చేసేటువంటి వ్యక్తిని పవిత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రథమ వ్యక్తిగా కొనసాగటానికి అర్హత లేని వ్యక్తిని నియమించినందుకు మిమ్మల్ని
నిందించాలా? అలాంటి నిందలు ఉన్నప్పటికీ కూడా ఆ పొజిషన్లోకి వెళ్ళి దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తే తిరుమల క్షేత్రాన్ని ఇంకా అపవిత్రం చేస్తున్నటువంటి బిఆర్కే నాయుడు గారిని నిందించాలా అర్థం కావటంలా. దీని మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా మీ మీద ఉంది. ఎందుకంటే ఆరోపణలు సస్పెక్టెడ్ అని ఎన్డీఆర్బీ రిపోర్ట్ ఇస్తేనే గోల గోల చేసి రోడ్ల మీదకి వచ్చి కడాన పంది కొవ్వు కలిసిందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, ఎద్దు కొవ్వు పంది కొవ్వు ఫిష్ ఆయిల్ కలిసిందని చెప్పిన ఉప ముఖ్యమంత్రి గారు, కనకదుర్గమ్మ టెంపుల్లో మిట్లోని కింద నుంచి పైకి కడిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు, వెంటనే రెడ్ డ్రెస్ ఒకటి వేసుకొని భవానీ దీక్ష మాల వేసేసి తిరుమల వెళ్ళిపోయి కాలినడకన తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడ ఏదో ఒక దీక్ష పెట్టి ఒక డిక్లరేషన్ పెట్టి సనాతన డిక్లరేషన్ పెట్టి అన్అపాలజెటిక్ సనాతని అని ఒక సనాతనటువంటి డిక్లరేషన్ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఇంత పుణ్యక్షేత్రంలో ఇంత దుర్మార్గాలు జరుగుతుంటే మాట్లాడకుండా స్పందించకుండా గడ్డం సవరించుకుంటా కూర్చుంటే రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు ఉంటుంది కదా. సో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్కే నాయుడు గారి మీద ఖచ్చితంగా ఒక చర్యలు తీసుకునే విధంగా ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. లేదా ప్రకటన మీ ఇష్టం, అది మీరు ఇదే అనాలి అదే అనాలని నేను అనటంలా ఒక స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుంచి ఉండాలి. ఎందుకు ప్రభుత్వం నుంచి ఉండాలి అంటే నిన్న బిఆర్కే నాయుడు గారు అన్నారు. బిఆర్కే నాయుడు అంటున్నారు ఎందుకు అంటే కే అంటే ఇంకో పదం ఉంది, అది మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆయన బిఆర్ నాయుడు కాదు, ఆయన బిఆర్కే నాయుడు, కొత్తగా వచ్చాడు బిఆర్కే నాయుడు. సంక్రాంతి లక్ష్మిలాగా కొత్తగా బిఆర్కే నాయుడు గారు అయ్యారు. మగధా లక్ష్మి సంక్రాంతి లక్ష్మి ఎలా అయిందో ఈయన కూడా బిఆర్కే నాయుడు గారు అయ్యారు. ఈ చరిత్రతో ఇంటర్నెట్ యుగాన్ని సోషల్ మీడియా యువరాజు అయిపోయినారు ఆయన. ఈ వయసులో ఆయన సోషల్ మీడియాలో యువరాజు అయిపోయి సోషల్ మీడియా మొత్తాన్ని శాసిస్తున్నాడు అంటే అంత ఈజీ ఇష్యూ కాదు. ఈ వయసులో అంత ఫీట్ చేయగలిగాడు అంటే అది ఇంకొకరికి మానవ మాతృలకు సాధ్యం కాదు. సో బిఆర్కే నాయుడు గారికి వి మస్ట్ అప్రిషియేట్ హిమ్. ఎందుకంటే ఈరోజు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఇంటర్నెట్ ఓపెన్ చేసినా, లేకపోతే ఇంకా యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, వాట్ నాట్ ఇంటర్నెట్ యుగాన్ని శాసించి భారతదేశ చరిత్రలో ఈ స్థాయిలో 76 సంవత్సరాల వయసులో, 75 సంవత్సరాల వయసులో ఇంటర్నెట్ మొత్తాన్ని ఉర్రూతలూగించినటువంటి అద్భుతమైనటువంటి మా బిఆర్కే నాయుడు గారికి ఖచ్చితంగా మనం అందరూ కృతజ్ఞతలు చెప్పాల్సింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇంత గొప్ప చరిత్రకి తీసుకెళ్ళిపోయినారు. ఇంతవరకు తిరుమల వెంకటేశ్వర స్వామి చరిత్రలో ఇంత గొప్పగా ఇంటర్నెట్ యుగాన్ని శాసించినటువంటి ఇంకొక అధ్యక్షుడు లేను అన్నట్టుగా చేస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తులు ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని నేను కోరుతున్నా. అంటే ఎలా స్పందించాలి అంటే మళ్ళీ ఇంకొక ప్రశ్న ఉంది. నాయుడు గారు తప్పు చేశారు ఆయనే అన్నాడు. ఏం కనపడింది వల్గారిటీ దాంట్లో? ఏం కనపడిందయ్యా? ఏముంది వల్గారిటీ? అవును 32 ఏళ్ళ పరిచయం, తప్పేముంది? అదే మాట మీరు కూడా అనమంటున్నాను నేను. అవును 32 ఏళ్ళ పరిచయం, మా ప్రభుత్వాన్ని నిలబెట్టాడు, ఆయన వ్యక్తిగతమైనటువంటి విషయం, అది మీకెందుకు, తిరుమలకి ఏం సంబంధం అని ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయమని చెప్తున్నాను నేను. ఇంకా ప్రకటన చేస్తే అసలు ఇష్యూయే లేదు, ఎవడు మాట్లాడు. మాలాంటి వాళ్ళందరూ ఇంకా మరి ఆయన బిఆర్కే నాయుడు గారు అన్నారు, నేను నా ఇష్టమైతే నేనెవడరా మీరెవడో చెప్పడానికి, నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తేనే రిజైన్ చేస్తాను, మీరెవరు అడగటానికి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి టీటీడీది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది కదా. తిరుమల వెంకటేశ్వర స్వామి ముఖ్యమంత్రి గారి వారి ఆస్తి. ఆయన దిగమంటే దిగుతాడు, ఎక్కమంటే ఎక్కుతాడు, పాడమంటే పాడుతాడు, ఆడమంటే ఆడుతాడు, ఆయన ఇష్టం. అలాగే మీరు కూడా చెప్పండి ముఖ్యమంత్రి గారు, మా ఇష్టం, ఆయన ఇష్టమయ్యా, మేము దింపం, ఆయన వ్యక్తిగతమైన విషయం తిరుమలకు సంబంధం అని చెప్పండి, ఇంకా ఇబ్బందే లేదు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా అడుగుతున్నాను, వారు కూడా మీరు కూడా చెప్పేసేయండి, మాకు అవసరం లేదు. వ్యక్తిగతమైనటువంటి అమ్మాయిల వ్యవహారంతో ఉన్నటువంటి ఇప్పుడు అరవ శ్రీధర్ని కాపాడటానికి ఒక కమిటీ చేశారు. ఆ కమిటీ ఏం చేసిందో ఎవరికి తెలీదు. అరవ శ్రీధర్ చేసింది కరెక్టా కాదా ఎవరికి తెలీదు. అరవ శ్రీధరు నీ మీద ఏమైనా కేసు కట్టారంటే ఎవరికి తెలీదు. పాప ఆమె మీద కేసులు కట్టి ఆమె మీద ఉరుకులు పెట్టిస్తున్నారు.
మన రాష్ట్రంలో పరిపాలన ఇలా ఉంటుంది. ఎవరైనా ఒక ఎమ్మెల్యే నన్ను లోబరుచుకొని నన్ను ఇబ్బంది పెట్టాడు, నన్ను రేప్ చేశాడు, నన్ను ఎట్లా చేశాడు, నన్ను అబార్షన్ చేశాడు, నన్ను ప్రెగ్నెంట్ చేశాడు, నన్ను చంపేస్తానని బెదిరించాడు అని కేసు పెడితే తిరిగి ఆమె మీద కేసు పెట్టేటువంటి సంస్కృతి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి పార్టీలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తున్నందుకు గర్వపడాలి. అదేవిధంగా బీఆర్కే నాయుడు గారి విషయంలో కూడా వాళ్ళిద్దరికి ఉన్నటువంటి వ్యక్తిగతమైన విషయాల్లో మీరెవరు దూరటానికి ఇది అసలు ఆడపిల్లలకు సంబంధించినటువంటి ఏ అంశం మీద కూడా నేను చర్యలు తీసుకోను, అది మా పార్టీ పాలసీ, అది నా పాలసీ అని మీరు అన్నారనుకోండి, ఇంకా మాట్లాడేదే లేదు. ఇంకా ఎవడు మాట్లాడుకుంటూ ఉంటాడు, గప్చూప్ సంబార్బుడ్డి. చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడుకొని 3 కోతులు బొమ్మ వేసుకొని అన్ని రాజకీయ పార్టీలు కూర్చుంటాయి. మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, ఇబ్బంది ఏముంది. 2029 వరకు మిమ్మల్ని పీకేది ఎవడు లేడు, మిమ్మల్ని లాగేది ఎవడు లేడు. 29 వరకు మీరే ఉప ముఖ్యమంత్రి, 29 వరకు ఆయనే ముఖ్యమంత్రి. మారితే మహా అయితే నారా లోకేష్ వస్తారేమో. సో మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనేటువంటి ఒక అహంభావన, ఎవరు మాట్లాడరు అనేటువంటి ఒక గర్వం. ప్రజలు అడుగుతారు, చూసుకుందాంలే తర్వాత. ప్రజలు మాట్లాడతారు, చూసుకుందాంలే తర్వాత. అయ్యో వెంకటేశ్వర స్వామి చరిత్ర కలిగిన ఇంత పుణ్యక్షేత్రంలో ఎట్లాంటి దుర్మార్గులు ఉన్నారు, ఏమైనా తీసేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఉందనుకోండి, ఓకే వెరీ గుడ్, ప్రభుత్వం కాస్త మంచి చేసింది అని చెప్పి ఆలోచించవచ్చు. అది కూడా లేదు, మా ఇష్టం అబ్బా మేము ఏం చేసుకుంటే అది చేసుకుంటామంటే అది కూడా ప్రజలకు చెప్పమంటున్నాను. నేను కోరేది ఏంటంటే ప్రభుత్వాన్ని, మీరు నోరు తెరిచి నిన్న జరుగుతున్నటువంటి అంశాల మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయండి. మా రాజకీయ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, తిరుమల వెంకటేశ్వర స్వామిలో ఇలాంటి అపవిత్రులు ఉండటానికి లేదు అవకాశం. సో దయచేసి నా మొదటి డిమాండ్ ఏంటి అంటే ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, సనాతన ధర్మాధికారిని, ఓ సనాతన ధర్మాధికారి, మీరు తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రతకి ఎవరు ఇబ్బంది కలిగించినా వాళ్ళు నాశనం అయిపోతారని మీరు ఏదైతే చెప్పారో అదే విధంగా అపవిత్రం జరుగుతున్నా చూస్తూ మెదలకుండా కూర్చున్న వాళ్ళు కూడా నాశనం అయిపోతారు. ఆ నాశనం అయిపోయే అవకాశం ఉన్న పరిస్థితుల్లో దయచేసి దీని మీద మీరు స్పష్టమైనటువంటి ప్రకటన చేయండి రాష్ట్ర ప్రభుత్వం సాక్షిగా అని నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా. అయితే నిన్నటి నుంచి నేను 3 రోజుల నుంచి చూస్తున్నా, 2 రోజుల నుంచి. యాక్చువల్గా నిన్నే ప్రెస్ మీట్ పెట్టాల్సి ఉండింది, బట్ కాకినాడలో జరిగినటువంటి దురదృష్టకర సంఘటన మీద, ఆ విస్ఫోటనం మీద అక్కడికి వెళ్ళి రావడంతో ఈరోజు అయింది. నేను 2 రోజుల నుంచి చూస్తున్నా. మా మిత్రుడు మూర్తి గారు, ఇంకొక మిత్రులు సాంబశివరావు గారు ఏమైనా డిబేట్ పెడతారేమో దీని మీద అని. ఎందుకంటే నేను కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తానే దీని మీద డిబేట్ పెడితే ఏం స్టాండ్ తీసుకుంటారు అని. ఎందుకు అంటే పాపం దుర్మార్గంగా పరిస్థితి ఏంది అంటే డిబేట్ పెట్టేవాళ్ళే. ఫస్ట్ ఏమో మూర్తి గారు, సాంబశివరావు గారు, వీరి అధినేత బీఆర్కే నాయుడు గారు ఇది ఏఐ టెక్నాలజీ ఫేక్ వీడియోస్ అనేటువంటి ఒక స్టాండ్ తీసుకున్నారు. పాపం దాని మీదే నిలబడి ఉన్నట్టయితే ఇబ్బంది ఏమి ఉండేది కాదు. దాన్ని పక్కన పడేసి ఆవేశంలో సోషల్ మీడియాలో పోస్టులు చూసి ఆవేశంలో పుసిక్కుమని బీఆర్ నాయుడు గారు మీడియా సమావేశం పెట్టి దాంట్లో అక్కడక్కడ మాత్రమే ఎడిటింగ్ జరిగింది, దాంట్లో అయినా వల్గారిటీ ఏముంది అన్నారు. అర్థం కాల మూర్తి గారికి, సాంబశివరావు గారికి. అయ్యో సాయంత్రం డిబేట్ కూర్చుందాం అనే ఫేక్ వీడియోలను పెడదామనుకుంటే పుసిక్కుమని ఈ ముసలాయన, ఈ పెద్ద ఆయన పైన కూర్చున్నాం మెదలకుండా కూర్చున్న ఉండక ఇది సగం అక్కడక్కడే ఎడిట్ చేశారు అంటే అది పూర్తి మంచి వీడియోనే అక్కడక్కడే ఎడిట్ చేశారని చెప్పి మూలిగే నెక్క మీద తాటికాయ వేసుకున్నాడు, బుద్ధుందా బుర్రుందా అని తిట్టుకున్నారంట. సో ఈయన ఒక స్టాండ్ మీద అది A1 ఫేక్ ఏఐ టెక్నాలజీ ఫేక్ వీడియో అని దాని మీద ఉన్నట్టయితే వాళ్ళు సాయంత్రానికి డిబేట్లు నడిపేవాళ్ళు. అప్పటికి పాపం చాలామంది యూట్యూబర్లు అప్పటికే ఏఐ టెక్నాలజీ అసలు పవిత్రమైనటువంటి బీఆర్కే నాయుడు గారి మీద ఈ అపవిత్రమైనటువంటి ఈ పోస్టులు ఏంటి, ఫేక్ వీడియోలు ఏంటి, డీప్ ఫేక్ వీడియోలు ఏంటని మొదలుపెట్టేశారు. ఎప్పుడైతే బీఆర్కే నాయుడు గారు మీడియా సమావేశం పెట్టి అక్కడక్కడ మాత్రమే ఇవి అయినా అసలు దాంట్లో సమస్య ఏంటుంది మీకు చెప్పండి, నాకు అర్థం కాదు. 32 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. దాంట్లో వల్గారిటీ ఎక్కడుంది? అది నిజమే అనుకుందాం, వల్గారిటీ ఎక్కడుంది అనేటప్పటికీ ఎవడికి అర్థం కాల. అటు పోయే ట్రైన్ మళ్ళీ సుర్రమని వెనక్కి తిరిగి వచ్చింది. ఇక్కడ రావాలంటే పట్టాలు లేకపోయినాయి, రైలు తిరగడానికి. పోయే ట్రైన్ పోనీయకుండా సరే వెనక్కి తిప్పి బ్రేక్ వేసి వెనక్కి తిప్పారు బీఆర్ నాయుడు గారు. ఏం అర్థం కాల.
ఏం పెడతారు మీడియా అని సమావేశాన్ని చూసా. ఇరాకు యుద్ధం నుంచి 2 రోజుల నుంచి కొట్టేస్తున్నారు TV5 వాళ్ళు. ఇరాకు యుద్ధం అంట. ఎక్కడ బీఆర్కే నాయుడు గారి మీద యుద్ధం చేస్తుంది సోషల్ మీడియా, ఈ యుద్ధాన్ని ఈ యుద్ధం మీద డిబేట్ పెడదామని లేదు. వీళ్ళకి ఇప్పుడు బీఆర్కే నాయుడు గారి మీద యుద్ధం కంటే కూడా, ఆయన మీద పాపం సోషల్ మీడియా చేసే యుద్ధం కంటే కూడా వాళ్ళకి ఇరాకు యుద్ధం చాలా ప్రాముఖ్యం అనిపించింది. ఇరాకు యుద్ధం మీద సాంబశివరావు గారు, మూర్తి గారు విపరీతమైనటువంటి డిబేట్లు పెట్టేసేసి అసలు భారతదేశానికి సంబంధం లేకపోయినా అసలు ప్రపంచం గురించి వాళ్ళు పడుతున్నటువంటి బాధ, ప్రపంచం గురించి వాళ్ళు చేస్తున్నటువంటి యాగి అంతా ఇంత యాగి కాదు. నేను 2-3 మీడియా సోదరులకు కూడా అంటే ఒకసారి వీడియో వేసి చూపించాలనిపించింది నాకు. దశాబ్దాలుగా కుటుంబంతో ఉన్న సన్నిహితాన్ని, ఆత్మీయతని అడ్డం పెట్టుకొని దానికి ఫేక్ జోడించి ఇష్టారీతిగా తిరుపతితో సంబంధం లేని, టీటీడీతో సంబంధం లేని 2-3 దశాబ్దాలుగా సన్నిహిత కుటుంబాలుగా ఉన్న మధ్య ఉన్న ఒక ఫోటోని, అది కూడా 20 ఏళ్ల క్రితం, ఒక 5, 6, 10 మందో ఒక తీర్థయాత్ర చేస్తే మార్పు చేసి ఎడిట్ చేసి ఇద్దరినే చూపిస్తూ హాల్లో కూర్చుని ఫోటో మాట్లాడుతున్న మాటల్ని లేదు ఆత్మీయంగా ఉన్నటువంటి దృశ్యాన్ని ఫేక్ చేసి ఆత్మీయంగా ఉన్నటువంటి దృశ్యాన్ని అంట ఫేక్ చేశారంట. 20 సంవత్సరాల క్రితం అంట షిరిడి వెళ్ళిందంటే ఇప్పుడు పెట్టారంట. 25 మంది కూర్చొని అన్నం తింటుంటారంటే వీళ్ళిద్దరిదే ఫోటో పెట్టారంట. కిచెన్లో అంటే ఆత్మీయంగా ఉన్నది అంట. ఆత్మీయంగా ఉంటామంటే మనం వెళ్ళి ఇలాగనా ఆత్మీయంగా ఉంటామంటే నాకు అర్థం కాలేదు. ఆత్మీయంగా ఉంటామంటే మరి మీ ఆత్మీయతకి తెలుగులో అర్థం ఇదేనేమో నాకు తెలీదు. అంటే అసలు ఈ ప్రపంచంలోనే నీతికి నిజాయితీకి పేటెంట్ రైట్గా ఉన్నటువంటి మా మూర్తి గారి యొక్క ముఖం చూడండి. వారం రోజుల నుంచి లంకనాలు చేసిన వాళ్ళలాగా, వారం రోజుల నుంచి లంకనాలు చేసి అప్పుడే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి 4 రోజుల నుంచి జ్వరం వచ్చినోడు ఎలా అయితే ఉంటుందో ఫేసు, మామూలుగా వేరే దాని మీద డిబేట్లు పెట్టమంటే మాత్రం ముఖం అంతా వెలిగిపోతుంది, మామూలుగా వెలిగిపోదు. ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఒక రెండు ఇన్సిడెంట్లు జరిగినాయి. ఒకటి గోరంట్ల మాధవ్ గారిది. ఈ గోరంట్ల మాధవ్ గారి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అవతల పక్క బాధితురాలు ఎవరో తెలియదు, అవతల పక్క ఏం జరిగిందో ఎవరికి తెలీదు. 15 రోజులండి. 9 o'clock డిబేటు, 9 to 9:30 అదే డిబేటు, 7 to 8 o'clock అదే డిబేటు, టాప్ స్టోరీ అదే డిబేటు, 10 గంటలకి అదే డిబేటు. 15 రోజులు. ఇంకా దురదృష్టం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొన్న కూడా అదే డిబేటు మళ్ళీ పెట్టారు. ఎవరు? సాంబశివరావు గారని మూర్తి గారు. నేను అడుగుతున్నా మూర్తి గారు, మీకు జరిగినప్పుడేమో ఒక పద్ధతి, మిగతా వాళ్ళకి జరిగినప్పుడేమో ఇంకొక పద్ధతి. అంటే మీకు జరిగినప్పుడు ఆత్మీయత, అనురాగం, బంధుత్వాలు, మిగతా వాళ్ళకి జరిగినప్పుడేమో కామం, క్రోధం, రోషం. మిగతా వాళ్ళకేమో కామం, మీకేమో బంధం. మిగతా వాళ్ళకేమో కోరిక, మీకేమో బంధుత్వం. మిగతా వాళ్ళతోనేమో వ్యభిచారం, మీరు చేస్తేనేమో స్నేహం. భలే ఉందండి. గోరంట్ల మాధవ్ గారు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధమా? కాదండి. ఆయన వీడియో కాల్ మాట్లాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధమా? మరి ఎట్లా సార్ 250 డిబేట్లు పెట్టారు ఒకే అంశం మీద? భారతదేశ చరిత్రలోనంట మోస్ట్ ట్రెండింగ్ వీడియో అయ్యిందంట అది. బీఆర్కే నాయుడు గారు ఆయన్ని బీట్ చేశారు. చూడండి ఒకసారి మీ చైర్మన్ గారు ఆయన్ని బీట్ చేసి ప్రపంచంలోనే ట్రెండింగ్లోకి వెళ్ళిపోయినారు. ఈయన వెళ్ళటం కాకుండా వెంకటేశ్వర స్వామిని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు ట్రెండింగ్లోకి. ఆయన పవిత్ర కార్యాలయం గురించి దుర్మార్గంగా నెటిజన్లు మాట్లాడుకునే పరిస్థితికి తీసుకొచ్చిన ఈయన టీటీడీ చైర్మన్ అంటే టీటీడీని తప్పు పడుతున్నట్టు కాదు, ఈయన టీటీడీ చైర్మన్ ఇలా చేశాడు అంట అని నార్త్ ఇండియన్స్ అందరూ కూడా సిగ్గుపడి, నాకు 2-3 జడ్జిలు ఉన్నారు తెలిసిన వాళ్ళు నార్త్ ఇండియాలో. ఆ నార్త్ ఇండియన్స్ ఇంతకుముందు నేను న్యాయమూర్తిగా పనిచేసినప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ దర్శనంకి వచ్చినప్పుడు కొంచెం దర్శనం ఇప్పించిన వాళ్ళకి. వాళ్ళు నిన్న కాల్ చేసి అడుగుతున్నాడు, హూ ఈజ్ దిస్ గై యాజ్ అ రొమాంటిక్ గై అని. వాట్ ఈజ్ హిజ్ ఏజ్ అంటే 75 ఏళ్ళు ఉంటాయి అంటే, ఓ హౌ రొమాంటిక్ హీ ఈజ్ అంటున్నారు వాళ్ళు. ఇది నార్త్ ఇండియన్స్ ఫోన్ చేసి, అంటే మన ఖ్యాతి ఎక్కడికి తీసుకెళ్లారు అంటే మీ చైర్మన్ గారు నార్త్ ఇండియాని ట్రావెల్ చేసేసారు.
ఇది అల్టిమేట్గా ఇది ఎక్కడ ల్యాండ్ అవుతుంది? ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో ల్యాండ్ అవుతుంది. ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో ల్యాండ్ అయ్యేటువంటి అంశం మీద ప్రభుత్వం స్పందించకపోతే ఎట్లా? ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. ఇది విమర్శించేటువంటి అంశం కాదు. తప్పు జరిగింది, తప్పును సరిదిద్దుకోండి. దాన్ని వెనకేసుకొస్తే ఎట్లా? డీప్ వీడియోలని ఒకళ్ళు, మార్ఫింగ్ వీడియోలని ఒకళ్ళు, ఇదేదో A1 వీడియోలోని AI టెక్నాలజీ అని ఒకళ్ళు, అది ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఆత్మీయంగా కౌగిలించుకున్నప్పుడు అంటే ఎవరూ లేకుండా ఆత్మీయంగా కౌగిలించుకుంటారంట. నైట్ వేసుకొనంట ఆ రూమ్లో నుంచి వద్దంట. ఈయన చేయి గడుక్కోలేకపోతే అంటే ఈయనకి చేయి గడుగుతుందంట. ఈయనకి కౌగిలించుకొని ముందుకు పక్కకు తీసుకొని వెళ్తే అది ఆత్మీయత, అనురాగం, బంధం, బంధుత్వం. అది మేము వినాలి, మీరు చెప్పాలి. కొంచెం నోటి శుద్ధి ఉండాలండి మూర్తి గారు మాట్లాడేటప్పుడు. అదే మీడియాలో మనం ఉన్నప్పుడు ప్రజలు గమనిస్తారు, ప్రజలు చూస్తారు, ప్రజలు వింటున్నారన్న కామన్ సెన్స్ కూడా లేకపోతే ఎట్లా? మనతో ఉన్న సన్నిహితాన్ని, ఆత్మీయతని అడ్డం పెట్టుకొని దానికి ఫేక్ జోడించి ఇష్టారీతిగా తిరుపతితో సంబంధం లేని, టీటీడీతో సంబంధం లేని 2-3 దశాబ్దాలుగా సన్నిహిత కుటుంబాలుగా ఉన్న మధ్య ఉన్న ఒక ఫోటోని, అది కూడా 20 ఏళ్ళ క్రితం, ఒక 5, 6, 10 మందో ఒక తీర్థయాత్ర చేస్తే మార్పు చేసి ఎడిట్ చేసి ఇద్దరినే చూపిస్తూ హాల్లో కూర్చుని ఫోటో మాట్లాడుతున్న మాటల్ని, లేదు ఆత్మీయంగా ఉన్నటువంటి దృశ్యాన్ని ఫేక్ చేసి చెలరేగిపోయారు. ఏముంది అందులో? మీరు ఫేక్ చేస్తే మాత్రం తిరుపతికి ఏం సంబంధం? అంతే, తిరుపతికి ఏం సంబంధం లేదు. దాంట్లో ఏముంది? దాంట్లో ఏమీ లేదు. తిరుపతికి అసలు సంబంధమే లేదు. తిరుపతికి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. అసలు అది వ్యక్తిగతమైనటువంటి విషయం. మరి గోరంట్ల మాధవ్ వ్యక్తిగతమైన విషయం కాదా ఏంటి? అంబటి రాంబాబు గారిది వ్యక్తిగతమైన విషయం కాదా ఏంటి? ఆయన ఎవరో శ్రీనివాసు విశాఖపట్నం చైర్మన్, ఆయన మంత్రి, మాజీ మంత్రి, ఆయనది వ్యక్తిగతమైన విషయం కాదా ఏంటి? మరి వ్యక్తిగతమైన విషయాల మీద సంవత్సరాల పాటు డిబేట్లు ఎట్టు పెట్టారయ్యా? మీ దాకా వస్తేనేమో సంసారమా, ఎదుటోటి చేస్తేనేమో వ్యభిచారమా? కాస్త కడుపుకి అన్నం తినేటట్టు నోటి శుద్ధితోటి మాట్లాడాలి. తప్పు జరిగింది, దాని మీద మీరు తప్పు సరిదిద్దుకునే అంశాల మీద దృష్టి సారించండి. మరి గౌరవ చైర్మన్ గారు నిన్న మాట్లాడుతున్నారు, బిఆర్ నాయుడు గారు. ఏంటి తప్పు జరిగింది, ఏమైంది, ఏంటి? తగ్గేదేలే అంట. తగ్గేదేలా? ఏంటి, ఎవరిని బెదిరిస్తున్నారు తగ్గేదేలే అని? అసలు ఆ పవిత్ర పుణ్యక్షేత్రంలో కూర్చుంటే అర్హత నీకుందా అసలు ఒక్క నిమిషమైనా? నేను బీఆర్కే నాయుడు గారిని అపాయింట్ చేసిన రోజునే చెప్పా. నేను ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టాను. నేను రాష్ట్ర ప్రజలు కూడా ఒక్కసారి మీరు గమనించండి, నేను ఈ రోజు నుంచి చెప్పటంలా, ఏ రోజైతే నాయుడు గారిని చైర్మన్గా చేశారో, ఏ రోజైతే ట్రస్ట్ బోర్డు మెంబర్ని ఎన్నిక చేయబడ్డారో ఆ రోజునే నా దానికి ముందు 4 రోజుల ముందే నేను ప్రెస్ మీట్ పెట్టా. ఇదిగో ఇలాంటి మిడ్ నైట్ మసాలా నడిపేటువంటి వ్యక్తి, ఇలాంటి పరిశ్రమలు స్థాపించి బిజినెస్ మ్యాన్గా లుక్రేటివ్ మైండ్ తోటి ఉన్నటువంటి వ్యక్తి మీడియాని అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాల మీద బురద జల్లి వాళ్ళని ప్రభుత్వాల్లోకి తీసుకొచ్చి తద్వారా ఇట్లాంటి పనులు చేసి చైర్మన్గా అయ్యేటువంటి వ్యక్తిని మీరు చైర్మన్గా చేస్తున్నారు. పవిత్రత దెబ్బతింటుంది. ఇది చైర్మన్గా ఉండాల్సిన క్వాలిటీస్ ఇతనికి లేవు. దయచేసి ఇతన్ని అపాయింట్ చేయొద్దు అని నేను ఈయన అపాయింట్మెంట్కి వారం రోజుల ముందు నుంచి ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నా. ఈయన మీద నాకున్నటువంటి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రజలకు రివీల్ చేసే ప్రయత్నం చేశా. నథింగ్ ఎల్స్. అపాయింట్ అయిపోయినారు, తప్పులేదు. మేమేదో విమర్శ చేస్తాం, వద్దండి ఆయన వద్దంటాం, మీరు మా మాట వినాల్సిన అవసరం లేదు, మమ్మల్ని గౌరవించాల్సిన అవసరం లేదు, వీళ్ళు చెప్పుకుంటూనే ఉంటారు, ఇలా మొరుగుతూనే ఉంటారని అపాయింట్ చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ అపాయింట్ చేసుకున్న తర్వాత ఇలాంటి దుర్మార్గాలు జరిగినప్పుడు కూడా మీరు మా మాట వినకపోతే రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు, మీ కూటమి ప్రభుత్వానికి పరిపాలనా అధికారం ఇచ్చింది స్పష్టమైన, సూటిగా, నిజాయితీగా, నిష్కల్మషంగా పరిపాలన చేయమని. కానీ ఇలాంటి దుర్మార్గుల్ని, దుష్టుల్ని తీసుకొచ్చి మీ మీడియాని అడ్డం పెట్టుకొని మ్యానిపులేటెడ్ రాజకీయాలు చేసేవాళ్ళని టీటీడీలో పెట్టి ఆ పవిత్రతని దూరం చేయమని కాదు అనేది నా భావన. నిన్న టీటీడీ చైర్మన్ గారు మాట్లాడుతూ నేను దీని మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను అన్నారు. నేను రాష్ట్ర ప్రజలను కోరుతున్నా, రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించమని కోరుతున్నా. నేను తిరుమల శ్రీవారి భక్తులను కూడా కోరుతున్నా. ఒక వ్యక్తి మీద ఎవరైనా ఒక వీడియో పెడితే రిపోర్ట్ ఎవరు ఇవ్వాలండి?
నిజంగా నిజాయితీగా ఈయన ఆ వీడియోలో కాదు అనుకుంటే మూర్తి గారో సాంబశివరావు గారో చెప్పినట్టుగా మీ తెలుగుదేశం పార్టీ మీడియా చెప్పినట్టుగా నిజంగానే ఆయన బాధితుడైతే, నిజంగానే ఆయన వీడియోని ఎవడైనా మార్ఫింగ్ చేస్తే, నిజంగానే ఆయన ప్రతిష్టకి భంగం కలిగించేటట్టు ఎవరైనా ప్రవర్తిస్తే ఎవరు రిపోర్ట్ ఇవ్వాలి? ఎవరు బాధితులు ఇక్కడ? బీఆర్కే నాయుడు గారు వెళ్ళిపోయి రిపోర్ట్ ఇవ్వాలి. బీఆర్కే నాయుడు గారి తరపున రిపోర్ట్ ఎవరిచ్చారో తెలుసా? మీరు వినండి, చెప్తా. జరిగిందేమో తిరుపతిలో, రిపోర్ట్ ఇచ్చిందేమో మదనపల్లిలో. గౌరవనీయులు మహారాజశ్రీ మదనపల్లి 1వ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వారి దివ్య సముఖముకు రాసుకున్న విన్నపము. విషయం అంట, డీక్ ఫేక్ A1 వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ బీఆర్ నాయుడు గారి వ్యక్తిగత మరియు సంస్థ పరంగా అపకీర్తి కలిగించుటపై క్రిమినల్ కుట్రపై ఫిర్యాదు BNS సెక్షన్ 2023. నేను జి రమేష్ బాబు, తండ్రి జీవి సుబ్బయ్య, పటేల్ రోడ్, మదనపల్లి కాపురస్తుడు. అయిన మదనపల్లి కాపురస్తుడు. నేను నా యొక్క విన్నపము, ఇటీవల కొంతమంది పూర్వకంగా ఆధునిక కృత్రిమ మేధస్సు అంటే A1 కృత్రిమ సదస్సును వినియోగించి టీటీడీ చైర్మన్ అయిన బీఆర్ నాయుడు గారి రూపం, స్వరం, వ్యక్తిత్వాన్ని అనుకరించే విధంగా నకిలీ వీడియోలు మరియు ఫోటోలు సృష్టించి సోషల్ మీడియాలో వేదికలో వైరల్ చేస్తున్నారు. ఈ కంటెంట్ పూర్తిగా అసత్యమైనది మరియు ఉద్దేశపూర్వక దుష్ప్రచారం. ఇది కేవలం టీటీడీ చైర్మన్ అయిన బీఆర్ నాయుడు గారిపై పరువు నష్టం కలిగించడమే కాకుండా కోట్లాది భక్తుల ప్రతీక అయిన తిరుమల తిరుపతి దేవస్థానం గౌరవాన్ని దెబ్బతీయటానికి కుట్ర. ఈ దుష్ప్రచారం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు బలమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు లేదా అనుబంధ సోషల్ మీడియా వ్యవస్థలు ఈ తప్పుడు ప్రచారాన్ని సమన్వయపరచుకున్నటకు విస్తరింపజేస్తున్నారన్న అనుమానం వ్యక్తమవుతుంది. ఈ కోణంలో సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నాము. ఈ డీప్ ఫేక్ వీడియోలు మరియు ఫోటోలు సృష్టించిన వ్యక్తులు, సంస్థలు గుర్తించి అరెస్టు చేయండి. సంబంధిత సోషల్ మీడియా ఖాతాలు సోన్సో రాజకీయ సంబంధమైనటువంటి వ్యవస్థ కుట్ర ఉన్నదో లేదా సమగ్రంగా దర్యాప్తు చేయండి అని. ఈ అంశం సామాజికంగా, ఆధ్యాత్మికంగా అత్యంత సున్నితమైనది కావున దయచేసి దీన్ని అత్యవసర ప్రాధాన్యతతో పోలీసు వారు విచారణ చేయవలని కోరుతున్నాడు. ఇట్లు జి రమేష్ బాబు. ఈ రిపోర్టు జి రమేష్ బాబుకి ఏం సంబంధం అండి? పోనీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను కాపాడటానికి చేశాడా అంటే అది కూడా కాదు. ఈయన బీఆర్కే నాయుడు గారి ప్రతిష్టను కాపాడటానికి మదనపల్లిలో పోలీసు రిపోర్ట్ ఇస్తే, మదనపల్లిలో తీసుకున్న పోలీసు రిపోర్టు సెక్షన్ 319 సబ్ క్లాస్ 1, సెక్షన్ 335, సెక్షన్ 353 సబ్ క్లాస్ 1 ఆఫ్ BNS అండ్ సెక్షన్ 66C, 66D, 67 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 and 2008 ప్రకారం మదనపల్లి పోలీసులు FIR నమోదు చేశారు. బాధితులు ఎవరు? రిపోర్ట్ ఇవ్వాల్సింది ఎవరు? రిపోర్ట్ ఇచ్చింది ఎవరు? నిజంగానే మీరు చేసినటువంటి ఫేక్ వీడియోలు అయితే రిపోర్ట్ ఇవ్వాల్సింది బీఆర్ నాయుడు గారు, లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఈవో ఇవ్వాలి రిపోర్టు, లేదా ట్రస్ట్ బోర్డు చైర్మన్ నుంచి ఎవరో ఒకరు ట్రస్ట్ మెంబర్ ఇవ్వాలి, అది కూడా తిరుపతిలో ఇవ్వాలి. అంటే అవి నిజమైనటువంటి వీడియోలు. ఈరోజు బీఆర్ నాయుడు గారు రిపోర్ట్ ఇస్తే అవి కబక్కన రేపు నిజమైన వీడియోలు వస్తే ఈయన మీద కేసు పడతారని ఈయన ఏ విధమైనటువంటి రిపోర్ట్ ఇవ్వకుండా నిన్న మీడియాలో ఏం ప్రచారం చేశారంటే, నేను పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాను, ఒక అరగంటలో FIR వస్తుంది అన్నారు. పోలీసు రిపోర్ట్ ఏది? FIR కాపీ ఏది? బీఆర్ నాయుడు గారు మీడియాలో ప్రవేశపెట్టమని కోరుతున్నా. ఈయన ఫేక్ వీడియోలు తయారు చేస్తే ఆయన ఎవరో రమేష్ బాబుకి ఆయనకి మదనపల్లికి ఏం సంబంధం? ఆ మదనపల్లి నుంచి FIR ఎట్టు కడతారు? ఆ పోలీసులకైనా బుద్ధి బుర్ర ఏం లేదు. ఎట్లా కడతారు FIR? ఏ విధంగా విచారణ చేస్తారు? మదనపల్లి నుంచి వచ్చి తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పులు చేసినటువంటి బీఆర్ నాయుడు యొక్క బాధితుడిగా చేసి రిపోర్ట్ తెస్తారా? FIR విచారణ చేస్తారా? ఎట్లా? అంటే వ్యవస్థలు మీ దగ్గర ఉన్నాయి కదా, సోషల్ మీడియా మీ 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 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, మీ దగ్గర ఛానల్స్ ఉన్నాయి కదా. నిన్ను అంటాడు నాకు ఛానల్ ఉంది ఉంటే ఇవన్నీ చేయమన్నారా? కాదండి. ఉంటే ఇలాంటి యదవ పనులన్నీ చేయమన్నారా? చేసి మళ్ళీ రివర్స్ డ్రామా ఆడి రివర్స్గా మళ్ళీ బెదిరించమన్నారా? ఎంత ధైర్యం అండి మీకు అసలు? అదే ఇంకొకడు ఈ తప్పు చేస్తే ఊరుకుంటారా? ఎవరికన్నా జడాశ్రావణకు మరి ఒక చిన్న మెసేజ్ దొరికిందైతే ఊరుకుంటారా మీరు? ఇన్ని తప్పులు చేసినప్పటికీ, ఇంత పెద్ద తప్పు చేసినప్పటికీ కూడా మాట్లాడటానికి ఒక మీడియా ఛానల్ లేకుండా
ప్రచారం చేయడానికి ప్రసారం చేయడానికి ఒక మీడియా ఛానల్ లేకుండా కనీసంగా ఈయన మీద చర్యలు తీసుకుంటాము అనేటువంటి ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేసే చేతకాని చావలేని సిస్టంలో మనం బతుకుతున్నందుకు సిగ్గుపడుతున్నానండి. ఎస్, రియల్లీ అంపిటి. అతని మీద విచారణకు ఆదేశిస్తాము, అతను చేసింది రైటో కాదో తప్పు మేము తేలుస్తాము, తాత్కాలికంగా అతన్ని అక్కడి నుంచి తొలగించి దాని మీద విచారణకు ఆదేశిస్తామన్న మాట గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రాకపోతే అందుకులో పవిత్ర పుణ్యక్షేత్రంలో పనిచేసేటువంటి అధ్యక్షుడికి టీటీడీ చైర్మన్కి ఇలాంటి పరిస్థితి ఉంటే, గత పాలక మండలిలో పిచ్చిబత్తాయి అని ఒకరు ఉన్నారు, పృథ్వీరాజ్, వెనక నుంచి వచ్చి వాటేసుకుంటారని ఒక ఆడియో కాల్ బయటకు వచ్చింది. మీరు నమ్మరండి, కరోనాలో కూడా కొన్ని వందల డిబేట్లు పెట్టి అతన్ని రాజీనామా చేయించేదాకా కూడా మీడియా ఛానల్స్ TV5 ABN వదల్లా, మహా టీవీ. ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా ఆయన రిజైన్ చేయించమని చెప్పేసి ఇమ్మీడియట్లీ హీ హ్యాస్ టేకెన్ ఏ కాల్. ఇప్పుడు చెప్పండి, గత ముఖ్యమంత్రి ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తున్నారా, మీరు పనిచేస్తున్నారా ధర్మ పరిరక్షణ కోసం, వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షను కాపాడటానికి? తప్పో రైటో, పృథ్వీ తప్పు చేశాడో, నేను కూడా ఇప్పుడు బిఆర్ నాయుడు గారు తప్పు చేశారో నేను అనటంలో ఆయనే ఒప్పుకున్నాడు. నేను ఆయన మీద తప్పు చేశాడో రైట్ చేశాడో నేనేం సైంటిఫిక్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కాదు, కానీ ఆయనే దీంట్లో ఒక కొంత భాగం మాత్రమే మాడిఫికేషన్ జరిగింది, కొంత మాత్రమే ఎడిట్ జరిగింది, అయినా ఉంటే తప్పే ఉంది, మీరేంటి మాట్లాడతారా అన్నారు కాబట్టి నేను అంటున్నా. ప్రాథమికంగా ఆయన తన తప్పు ఒప్పుకున్నాడు, పక్కన పెట్టండి కొన్ని రోజులు, ఒక ఎంక్వైరీ వేయండి, అది ల్యాబ్కి పంపించండి, తేలితే ఆయన్ని రిమూవ్ చేయండి, లేదు అంటే తాత్కాలికంగా తొలపించిన తర్వాత మళ్ళీ ఆయనకి ఇవ్వండి, అది మీ చేతుల్లో పనే కదా. అది కూడా చేయడానికి మీ చేతుల్లో, మీ మాటకి మీ నాలుకలు మీ నోట్లో నుంచి కంఠంలో నుంచి స్వరంలో నుంచి ఒక మాట రాకపోతుంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈజ్ దిట్ కాల్డ్ అడ్మినిస్ట్రేషన్? ముఖ్యమంత్రి గారు ఇది సనాతన ధర్మమా? ఉప ముఖ్యమంత్రి గారు ప్రజలు అంత పిచ్చివాళ్ళు కాదండి, ప్రజలు అన్నీ ఆలోచన చేస్తారు. ఈరోజు మీకేదో అవకాశం ఉంది కదా అని ప్రజలను పిచ్చివాళ్ళని చేస్తే ఎట్లా? అయితే చాలామంది ఒకటి ఎఫ్ఐఆర్ అయితే మాత్రం నాయుడు గారు పెట్టలా. ఎఫ్ఐఆర్ పెట్టని వ్యక్తి తనను ఎలా డిఫెండ్ చేసుకుంటాడనేది ఒక క్వశ్చన్. దీనికి ఆన్సర్ చేయాలి మీరందరూ కూడా. తెలుగుదేశం పార్టీ మీడియా వారు కూడా ఆన్సర్ చేయాలి, తెలుగుదేశం యూట్యూబర్లు ఆన్సర్ చేయాలి, డీప్ ఫేక్ వీడియో అని ప్రాపగేట్ చేస్తున్నటువంటి ఛానల్స్ వారు కూడా వీరు కూడా ఆలోచన చేయాలి. అసలు బిఆర్ నాయుడు కంప్లైంటే పెట్టకుండా ఎలా దీన్ని ఆలోచన చేస్తారు? ఎలా దీని మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు? వన్ మస్ట్ అండర్స్టాండ్. అసలు ఆయన రిపోర్ట్ పెట్టకపోతేనే అర్థమైంది తప్పు చేశారు అని. చాలామందికి ఒక అనుమానం ఉంది, అసలు టీటీడీ చైర్మన్ను అపాయింట్ చేయడానికి ఏమైనా రూల్స్ ఉన్నాయా? అసలు ఎలాంటి వ్యక్తిని అపాయింట్ చేయాలి? అంత ఈజీగా లేదండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ చైర్మన్గా అపాయింట్ అవ్వాలి అంటే చాలా దానికి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఈ క్వాలిఫికేషన్ని మనందరం కూడా, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు గమనించాలి. క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే టీటీడీ ట్రస్ట్ బోర్డులో టీటీడీ చైర్మన్గా అపాయింట్ చేయాలి. చాలామందికి ఇదేదో పొలిటికల్ పోస్ట్ ఏమో, ఎవడు పడితే వాడిని అపాయింట్ చేసుకోవచ్చేమో, చంద్రబాబు నాయుడు గారికి నచ్చినోడు నువ్వు టీటీడీ చైర్మన్, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి నచ్చినోడు నువ్వు టీటీడీ చైర్మన్ అంటానికి లేదండి. దీనికి ఒక రూల్స్ ఉన్నాయి, దీనికి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఎవరు టీటీడీ చైర్మన్గా అపాయింట్ అవ్వాలి, ట్రస్ట్ బోర్డు చైర్మన్గా అపాయింట్ అవ్వాలంటే ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి, చైర్మన్గా బోర్డు మెంబర్లుగా అపాయింట్ ఎవరెవరిని పెట్టకూడదు అనేది చాలా స్పష్టంగా రూల్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. సెక్షన్ 18 and 19 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ 1987 1987వ సంవత్సరంలోనే హిందూ సెక్షన్ 18-19 ప్రకారం ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ 1987లో చాలా స్పష్టంగా ఎవరెవరు అపాయింట్ చేయాలనేది రాసుకుని ఉంది. క్వాలిఫికేషన్ ఆఫ్ ట్రస్టీషిప్, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ట్రస్టీ మెంబర్లుగా ఏర్పడాలి అంటే దానికి ఒక క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఏమంటే ఆ క్వాలిఫికేషన్ నెంబర్ 1, హీ హ్యాస్ ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని మీద నమ్మకం ఉండాలి. మరి బిఆర్ నాయుడుకి ఉందో లేదో నాకు తెలియదు. దేవుడి మీద నమ్మకం ఉందో లేదో, దేవుడి మీద నమ్మకం ఉందనే కాసేపు అనుకుందాం. ఇఫ్ ఈ పొజెస్డ్ ఎ గుడ్ కాండక్ట్ అండ్ రిప్యుటేషన్ అండ్ కమాండ్స్ రెస్పెక్ట్ ఇన్ లొకాలిటీ ఇన్ విచ్ ది ఇన్స్టిట్యూషన్ ఈజ్ సిట్యుయేటెడ్,
హీ మస్ట్ హ్యావ్ పొజెస్డ్ గుడ్ కండక్ట్. ఈ ఒక్క క్వాలిటీలోనే బిఆర్ నాయుడిని సస్పెండ్ చేయొచ్చు. గుడ్ కండక్ట్, ప్రవర్తన, గుడ్ కండక్ట్. అరే ఒక క్లాస్ 4 ఎంప్లాయీకి స్వీపర్ పోస్ట్ తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర స్వీపర్ పోస్ట్ ఇవ్వాలి అంటే కండక్ట్ సర్టిఫికెట్ తెచ్చుకో, గుడ్ కండక్ట్ సర్టిఫికెట్ అని అడుగుతారండి. కౌంటర్లో టికెట్లు చింపేవాడికి గుడ్ కండక్ట్ సర్టిఫికెట్ ఉండాలండి. లడ్డూ ప్రసాదాన్ని క్యారీ చేసుకుని వెళ్ళేవాడి మీద ఒక కేసు ఉండకూడదండి. అరే టీటీడీ పుణ్యక్షేత్రంలో ఒక చిన్న 4th క్లాస్ ఎంప్లాయీకి గుడ్ కండక్ట్ ఉండాలి నా రూల్స్ ఉంటే, అండ్ టీటీడీ చైర్మన్కి కూడా గుడ్ కండక్ట్ ఉండాలని రూల్స్ ఉంటే, గుడ్ కండక్ట్ లేని వ్యక్తిని మీరు టీటీటీలో ఎందుకు అపాయింట్ చేశారు? ఎందుకు అపాయింట్ చేశారు అంటే, పోనీ 2024-25లో మీరు టీటీడీ చైర్మన్గా అపాయింట్ చేసేటప్పుడు ఆయనకు గుడ్ కండక్ట్ ఉందో లేదో నాకు తెలియదండి. ఆయన ఒక TV5 చైర్మన్గా నాకు తెలుసు, అంతవరకైనా ముఖ్యమంత్రి గారు అనుకోవటానికి కూడా లేదు. ఎందుకు లేదు అంటే, నేను మళ్ళీ వస్తా ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఎందుకు లేదు అంటే 2019లోనే ఈ మహిళ గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాసింది. ఇతను స్త్రీలోలుడు, నన్ను అరగంట కోసమే చూసేవాడు, ఇతను కనీసం టీటీడీ చైర్మన్గా నేను భవిష్యత్తులో వెళతాను, ఎందుకంటే ఈయనకి టీటీడీ చైర్మన్గా వెళ్ళాలి అని చిరకాల కోరిక బిఆర్ నాయుడు గారికి. బహుశా 1-2 సందర్భాల్లో మా డిస్కషన్లో కూడా వచ్చింది. వ్యక్తిగతమైన డిస్కషన్ షేర్ చేయాల్సిన అవసరం లేదు కానీ, బట్ ఆయన రాజ్యసభ సభ్యుడిగా అయినా వెళ్ళాలి, టీటీడీ చైర్మన్గానే వెళ్ళాలి అనేటువంటి ఒక కోరిక. ఎందుకంటే ఆయన చిత్తూరు వాసి కాబట్టి ఆయనకి టీటీడీ మీద ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది, దేవుని మీద భక్తి ఉంది. అది నేనేం కాదనట్లేదు, ఇట్స్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆ విషయంలో నేను వారిని తప్పుపట్టాల్సిన పని లేదు. కానీ దొరికినోళ్లే కదా దొంగ. 32 సంవత్సరాల నుంచి మీకు ఆవిడతో సంబంధం ఉంది, ఈరోజు బయటపడింది. ఈరోజు వరకు మిమ్మల్ని ఎవరు దొంగ అనలేదు కదా, బయటపడిన రోజు దొంగ అవుతారు, బయటపడినంత వరకు దొరే. మీ కర్మ. లడ్డు మీద మీరు ఏదైతే పందికోవు, ఎద్దుకోవు, ఆవుకోవు అన్నారో ఆ రోజు నుంచి మీకు శని పట్టుకుంది. ఆ శని పట్టుకున్నటువంటి ప్రాసెస్లో భాగంగా నెక్స్ట్ జనరేషన్లో ఏదైతే ప్రతి ఒక్క సందర్భంలో వెంకటేశ్వర స్వామి లీలల్లో భాగంగా ఇది ఒక లీల. మీకున్నటువంటి 32 సంవత్సరాల బంధాన్ని ఈరోజు వెంకటేశ్వర స్వామి బయటపెట్టారు. 30 సంవత్సరాల నుంచి హిందూపూర్కి హెరిటేజ్కి మధ్య ఉన్న బంధం దెబ్బకి బయటకు వచ్చింది. ఈయన ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం నేను తిరుమల 7 కొండల్ని జీవో ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి జీవోని చేసి 2 కొండలనే చేస్తారని క్రిస్టియన్లకి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో ఆ జీవోలు ఆ వాయిస్ అంతా 20 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చింది. 1 by 1 పాత గత చరిత్రలన్నీ వెంకటేశ్వర స్వామి మహత్యం వల్ల బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చింది. మీ బాధ, మీ కర్మ, మనం ఏం చేస్తాం? బయటకు వెళ్ళండి, మస్ట్ స్టెప్ అవుట్. 2019లో మీకు స్పష్టమైనటువంటి లెటర్ బాధితురాలు రాసి అది తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరినప్పటికీ కూడా 2019లో ఈయన క్యారెక్టర్ గురించి తెలిసి కూడా, 2019లో వీళ్ళ బంధం గురించి తెలిసి కూడా, 2019లోనే ఈయనకున్నటువంటి అమ్మాయిలతో నేను స్పష్టమైనటువంటి ఎలిగేషన్ చేయడం లేదు, ఈ బాధితురాలు ఎలిగేషన్ చేసినట్టుగా, ఈ లెటర్లో ఉన్నట్టుగా, ఈ లెటర్ తప్పు అని ఇంతవరకు ఎవరు ఖండించలా. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ లెటరు నేను రాయలేదు అని బాధితురాలు ఖండించలేదు, ఈ లెటరు మాకు వచ్చింది మాకు రాలేదు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఖండించాల. సో యాజ్ ఆన్ టుడే దీని మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికారిక స్టాంపులు ఉన్న కారణంగా ఈ లెటర్లో అంశాలు నిజమే అని భావించినట్టయితే, ఈ లెటర్లో అంశాలు తెలిసినప్పటికీ కూడా మీరు బిఆర్ నాయుడు గారిని ఏ విధంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్గా అపాయింట్ చేశారు అంటే పొలిటికల్ పోస్ట్ అని భావించారా? మీ ప్రభుత్వాన్ని నిలబెట్టారు కాబట్టి యాజ్ అ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ రిసిప్రొకేషన్ ఇచ్చారా? లేదంటే క్విడ్ ప్రోకోనా ఇది? నువ్వు నన్ను నిలబెట్టావు కాబట్టి నిన్ను నిలబెట్టినందుకు రాజ్యసభ పంపించి లేకపోతే మంత్రి పదవి ఇవ్వు, ఒక ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వు, అక్కడ కూర్చోబెట్టుకో. అరే టీటీడీ పదవి పొలిటికల్ పోస్ట్ కాదు కదా సార్, అది ఒక పవిత్రతను కాపాడేటువంటి పోస్టు, అక్కడ ఒక పవిత్రతని నిరూపించాల్సినటువంటి పోస్టు, అక్కడ పనిచేసేటువంటి వ్యక్తి ఆధ్యాత్మికత చింతనతోటి ఉండాల్సినటువంటి వ్యక్తి. అరే బిజినెస్ మ్యాన్ని తీసుకెళ్ళి మిడ్నైట్ మసాలా నడిపే కార్యక్రమాలు నడిపే ఛానల్ యజమాని తీసుకెళ్ళి నువ్వు అక్కడ కూర్చోబెట్టి ఆయన నుంచే పవిత్రత కావాలంటే ఛానల్ నుంచి వద్ద పవిత్రత. సో తెలిసి మీరు
ఒక పవిత్రమైనటువంటి కార్యాలయంలో అపవిత్రం చేసేటువంటి వ్యక్తిని అపాయింట్ చేశారు, దీనికి మీరు శిక్ష అనుభవించి తీరాలి. ఇంకా చట్టం ఏం చెప్తుందో, ఇంకా రూల్ 8 ఆఫ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్, while appointing trustees, the competent authority shall have due regard to the qualifications and disqualifications of trusteeship laid down under the provisions of the Act, and also to consider their merit enumerated below in selecting the applicants. One must be service mind తోటి ఉండాలి, capable of devoting sufficient time to affairs of the institution. Endowment is in a spirit of humanity and selfless service without any thought of personal gain or aggressment. Having interest and faith in the institution or of endowment to which the applies for trusteeship. Normally a resident of locality enjoying respect and esteemed in this area. The appointment of trustee shall be made on rotational basis, shall not be made with a personal having interrelationship. ఏది ఇంటర్ రిలేషన్షిప్తో ఉన్నాడు. అండ్ లాస్ట్ది కూడా చదివి వినిపిస్తా. ది ఆర్డర్ ఆఫ్ అపాయింట్మెంట్ షల్ బి ఫ్రమ్ ది పర్సన్ బిలాంగింగ్ టు డిఫరెంట్ వాక్ ఆఫ్ లైఫ్. జీవితంలో డిఫరెంట్ సిస్టమ్స్ని చూసినటువంటి ఒక డివోషనల్ ఫెలోస్ని ట్రస్టీ మెంబర్లుగా అపాయింట్ చేయాలి. చిన్నజీయర స్వామి, లేకపోతే ఇంకా చాలామంది మన ఈ మధ్యకాలంలో ప్రవచనాలు చెప్తారు, చాగంటి, గరికపాటి, ఇట్లాంటి వ్యక్తులు మేబీ అంటే చూడటానికి దే ఆర్ అపియర్ టు బి జెన్యూన్. బిజినెస్ మైండ్ ఇంకొక మైండ్ ఉన్నవాళ్ళు కాదు. ఇప్పుడు చాగంటి గారు ఉన్నారు, వారు ఎవరైనా పిలిచి ఏదైనా చెప్పమంటే దారి ఖర్చులకు కూడా డబ్బులు తీసుకోకుండా సొంత డబ్బులతో చేస్తారు. ఆయనకి బిజినెస్ చేయాలని ఇంకోటి చేయాలని వారికి ఏం లేదు. ఎందుకంటే కంప్లీట్గా ఈవెన్ గవర్నమెంట్ కూడా అతన్ని ఒక స్టేట్ గవర్నమెంట్ డిగ్నిటరీగా అపాయింట్ చేస్తే ఈవెన్ ఈజ్ నాట్ రిసీవింగ్ ఎనీ శాలరీ అండ్ హీ జస్ట్ రిఫ్యూజ్ టు వాట్ ఎవర్ ద ఎమ్యూనిటీస్ ప్రొవైడెడ్ బై ది గవర్నమెంట్. సో దట్ కైండ్ ఆఫ్ మోటివ్ స్పిరిట్ ఉన్న వాళ్ళని, డివోషనల్ థాట్స్ ఉన్న వాళ్ళని మీరు చైర్మన్ చేస్తే అక్కడ పవిత్రతను కాపాడటానికి పనికొస్తుంది. అరే నోజోన్ ఆయిల్ ఆయన ఎట్ట వాడాలి, ఆ జుట్టు ఎట్లా పెరగాలి, మిడ్ నైట్ మసాలాలో ఎవరు అడ్వర్టైజ్మెంట్లకి ఎంత డబ్బులు ఇస్తున్నారు, ఇంకా మసాలా పెంచితే అడ్వర్టైజ్మెంట్లకి 10 లక్షలు ఇచ్చేవాడు అడ్వర్టైజ్మెంట్ 20 లక్షలు ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి? ఇంకా మసాలా పెంచితే, ఎక్కువ వ్యూవర్షిప్ పెంచితే, టీఆర్పీ రేటింగ్స్ మిడ్ నైట్ మసాలా కార్యక్రమానికి పెంచితే వచ్చేవాడు 10 లక్షలు ఎక్కువ ఇస్తాడు. సో బిజినెస్ మ్యాన్గా మైండ్ అంతా ఆ విధంగానే ఆలోచిస్తుందండి. ఆయన తప్పు కాదు, అది నాయుడు గారు తప్పు కాదు. ఆయన ప్రోగ్రామ్స్లో బిజినెస్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, బ్రాంచెస్ ఏ విధంగా పెట్టాలి, అడ్వర్టైజ్మెంట్లు ఏ విధంగా తీసుకురావాలి, టీఆర్పీ రేటింగ్లు అలా పెంచాలనే మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. బికాజ్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్ని తీసుకొచ్చి ఇదిగో రూల్స్ ఏమో స్పష్టంగా సూటిగా టైం కేటాయించాలి, దేవుని మీద భక్తి విశ్వాసాలు ఉండాలి, తర్వాత రిప్యుటేషన్ ఉండాలి, గుడ్ క్యారెక్టర్ ఉండాలి. అండ్ ఇంకొకటి ఇంకా చట్టం ఏం చెప్తుంది అంటే ఏ మాత్రమైనా ఆల్కహాల్ తాగే వ్యక్తిని కాదు, చూసే వ్యక్తిని కూడా ఈ ట్రస్టీ మెంబర్లోకి ఏర్పాటు చేయకూడదు. డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ట్రస్టీ మెంబర్స్. A person shall be disqualified for being appointed as for being a trustee of any charitable institution if he is undischarged insolvent, if he is sound of mind, and if he is declared by the competent court of law so and so, if he is interested in either directly or indirectly to substantiating lease of any property and so, and if he is addicted to intoxication, liquor or drugs. లిక్కర్ తీసుకునేటువంటి వ్యక్తిని కూడా, డ్రగ్స్ తీసుకునేటువంటి వ్యక్తిని కూడా స్పెసిఫిక్గా రూల్ హెచ్ అండి, ఇది సెక్షన్ 19 సబ్సెక్షన్ హెచ్ ఆఫ్ హిందూ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ 1987 స్పెసిఫికల్లీ సేస్ ఈవెన్ మందు టచ్ చేసేవాడిని కూడా ఇక్కడ డిస్క్వాలిఫికేషన్లో పెట్టారు. మరి ఇంత పవిత్రమైనటువంటి చట్టం, ఇంత పవిత్రతను కాపాడటానికి చట్టాలు తయారు చేసుకున్న మీ గవర్నమెంటే, మీ ప్రభుత్వాలే ఇతని మీద ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ మహిళ, ఎవరైతే బాధిత మహిళ, ఇంత స్పష్టమైనటువంటి ఆధారాలతోటి తను జరిగినటువంటి అన్యాయాన్ని, 32 సంవత్సరాల నుంచి తను బిఆర్ నాయుడు యొక్క చేతిలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని స్పష్టంగా సూటిగా ఈరోజు లెటర్ రూపంలో మీ ముందుకు పెడితే
అలాంటి వ్యక్తి అడ్డంగా కిచెన్లో ఆమెని కౌగిలించుకొని వాళ్ళ రూముల్లో వ్యక్తిగతంగా వాళ్ళు ఇద్దరే గడుపుతున్నటువంటి వీడియోలు బయటకు వస్తే ఆ వీడియోలు కనీసం పోలీసు రిపోర్ట్లు చేసి పోలీసుల దగ్గర పెట్టి కనీసం ఆ పోలీసులు ఎవరు ఇట్లా చేశారని చెప్పేటువంటి రిపోర్టు కూడా ఇవ్వకుండా పైగా మళ్ళీ మీడియాలోకి వచ్చి తగ్గేదేలే, తప్పే ఉంది దాంట్లో, మా పరిచయం 32 సంవత్సరాల పరిచయం అయినా నా భార్యకి నా పిల్లలకి నా మనవాళ్ళకి లేని బాధ మీకేంటయ్యా అని ఒక ఆయన అంటాడు. ఎవరు? ఆయనే, బీఆర్కే నాయుడు. ఆయన తిరుమలలో జరగలేదు కదా, మీకేంటి బాధ్యత, బాధ, అంత బాధపడుతున్నారని టీవీ5 మూర్తి అంటాడు. ఇంక వదిలేయండి సార్, ఇంకెందుకు మా మీద పడతారు, మాకు రాజకీయాలతో సంబంధం లేదు, ఏదో తప్పు జరిగిపోయింది వదిలేయండి సార్ అని మా సాంబశివరావు గారు అంటారు. తప్పు జరిగిపోయింది, పోనీ ఆయన ఇంకా క్షమాపణ అడిగాడు, తప్పు జరిగిపోయిందని. క్షమించడానికి నేనెవరు మీరెవరండి? వెంకటేశ్వర స్వామి క్షమించాలి. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, మీరు గనక ఈ విషయంలో గనక నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే జరగాల్సిన అనర్థం ఊచకోతలాగా సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. దీనికి మీరు ఎంత త్వరగా ఫుల్ స్టాప్ పెడితే మీ ప్రభుత్వానికి అంత మంచిది. చెప్పటం నా ధర్మం, వింటారా వినరా నాకు తెలియదు. ఎందుకంటే నేను చెప్తానే ఉంటాను, మీరు వినరనే సంగతి నాకు తెలుసు. కానీ అల్టిమేట్గా గుర్తుపెట్టుకోండి, వెంకటేశ్వర స్వామి ఆలయంలో నుంచి బీఆర్కే నాయుడు బయటకు వచ్చేంత వరకు ఈ సోషల్ మీడియాలో ఇది ఉద్దానంలాగా రగులుతూ ఉంటుంది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టినా మేము వదిలిపెట్టాం. ఎందుకు అంటే ఇంత జరిగిన తర్వాత ఖచ్చితంగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం వేస్తాం. తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టను కాపాడే విధంగా దీని మీద ఒక డీప్ ఎంక్వైరీ జరగాలని కోరుతాం. ఇలాంటి అప్రజాస్వామిక వ్యక్తులు, దాన్ని ఏదో అంటారు సంస్కృత పదం నాకు తెలీదు, అప్రాచ్యులు అంటారు. ఎట్లాంటి అప్రాచ్యపు పనులు చేసేటువంటి వ్యక్తులు వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండకూడదు. బికాస్ ఈ రూల్స్ చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఈ మస్ట్ పొజెస్ గుడ్ క్యారెక్టర్, హిస్ కాండక్ట్ మస్ట్ బి రెస్పెక్టబుల్. వాట్ ఈస్ ద కాండక్ట్? సో దీని మీద ఖచ్చితంగా మేము హైకోర్టుకి వెళ్తాం. అంటే సోషల్ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వదులుతుందని నేను అనుకోవటంలా. ఎవ్రీ మినిట్ మీకు దీని మీద డిబేట్లు కావాలా, సోషల్ మీడియాలో ట్రోల్స్ కావాలా, తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా ఈ అంశం మీద మీరు చర్యలు తీసుకోకపోతే వారు పెట్టేటువంటి శాపం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తగులుతుంది. వ్యక్తిగతంగా ఎవరిని అనటం లేదు, కానీ జరిగిన అనర్థాన్ని ఇంతటితో ఆపేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే మీరు చేయకపోయినా మేము ఖచ్చితంగా పోరాడతాం, చేపించి తీరుతాం, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఇది నాకు జరిగిందో ఇంకొకరికి జరిగిందో కాదు, ప్రపంచ కలియుగ దైవానికి, ప్రపంచంలో అన్ని కోటాను మంది భక్తులు సంపాదించుకున్న కలియుగ దైవానికి జరిగినటువంటి అక్కడ జరుగుతున్నటువంటి అప్రతిష్టకి రేపొద్దున నాయుడు గారు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, వస్త్రాలు తీసుకెళ్ళాలి. ఏమనుకుంటారు పక్కన వాళ్ళు? ఏమనుకుంటారు? వీడు చూడు చేసేయన్ని యదవ పనులు, మళ్ళీ శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇస్తున్నాడు, ఇట్లాంటి వాళ్ళని తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టారు దరిద్రులు అని తిట్టుకోరా? ఏ హోదాలో ఇస్తారు రేపొద్దున? మీరు ఏ హోదాలో రేపొద్దున ప్రథమ వ్యక్తిగా పూజలు అందిస్తారు? ఏ హోదాలో రేపొద్దున వెంకటేశ్వర స్వామి కోట్ల మంది భక్తుల దగ్గర తల ఎత్తుకొని తిరుగుతారు? రేపొద్దున ఎవడన్నా నమస్కారం పెట్టకపోయినా, అమ్మ వీడు చూసావా, నా వీడియో చూసాడేమో, వీడు నన్ను నమస్కారం పెట్టలేదని ఆయనకి న్యూన్యత భావం. నమస్కారం పెట్టే పతోడు ఈ దరిద్రుడు చూడు చేసే అన్ని పనులు ఆ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఈయన ఎక్కడ కూర్చోబెట్టాడని ఆ కూర్చున్న వాళ్ళు భక్తులు తిట్టుకుంటారు. ఏ చిన్న ఇబ్బంది జరిగిన భక్తులకి ఇట్లాంటి ఆయన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు అనే మీకు అప్రతిష్ట దయచేసి అర్థం చేసుకోమని కోరుతున్నాను.
ఇప్పుడు ఆయన అక్కడ పెట్టినందువల్ల మాకు వచ్చేది లేదు, ఆయన తీసేసినందువల్ల మాకు వచ్చేలేదు. అల్టిమేట్గా శ్రీవారి ప్రతిష్ట పెరుగుతుంది, భక్తులకు అక్కడికి వచ్చేవాళ్ళకి ఒక 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 డివోషనల్ ఫీలింగ్ రావాలి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి పవిత్రుడు అన్నటువంటి ఒక ఫీలింగ్ రావాలి. ఆ ఫీలింగ్ వచ్చిన సందర్భంలో మేము ఇన్నాళ్ళు లడ్డు గురించి మాట్లాడుతున్నాం, ఏ రోజైనా ఆయన రాజీనామా చేయమని అడిగామా? మాకేంటి అవసరం సార్? పవిత్రత కాపాడాల్సినటువంటి బాధ్యత మీకు ప్రజలు మీకు ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని మేము అడుగుతున్నాం. ఇంత చట్టం చెప్తుంది కాబట్టి మిమ్మల్ని మేము అడుగుతున్నాం. ఆయనంతటికి ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి మిమ్మల్ని మేము అడుగుతున్నాం. సో దయచేసి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోకపోయినా ఉప ముఖ్యమంత్రి గారు తీసుకుంటారన్న ప్రగాఢ విశ్వాసం అయితే నాకు ఉంది. ఎందుకంటే వారికి సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవం, ఆ ధర్మాన్ని పరిరక్షించాలనేటువంటి కమిట్మెంటు, కేవలం భారతదేశం మొత్తంలో సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఒకే వ్యక్తికి ఆ ముక్కోటి దేవతలందరూ కూడా ఆయనకు అవకాశం ఇచ్చారు. ఆయన మాత్రమే సనాతన ధర్మాన్ని కాపాడాలి అనేటువంటి ఒక దీక్ష పూని తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక వ్రతం చేసి, ఒక యాత్ర చేసి అక్కడ ఒక డిక్లరేషన్ ఇచ్చినటువంటి మొట్టమొదటి ఉప ముఖ్యమంత్రి. సో అలాంటి వ్యక్తికి ఇలాంటి అంశాలు ఖచ్చితంగా కోపం తెప్పిస్తాయి. ఆ కోపంలో ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తారు. ఆయన బిఆర్ నాయుడు గారు ఉండటానికి అవకాశం లేదు, ఆయన తీసేయాల్సిందని పట్టుపడతారనే నమ్మకం నాకైతే ఉంది. ఎందుకంటే ఆయన ధర్మం కోసం వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి, ఎందుకంటే ఆయన ఒక యజాన్ని రక్షించడానికి వచ్చినటువంటి ఒక మహనీయులు కాబట్టి, ఎందుకంటే ఆయన ఏ ఒక్క తప్పును కూడా భరించలేనటువంటి వ్యక్తి. ఈవెన్ పవన్ కళ్యాణ్ తప్పు చేసినప్పటికీ కూడా నన్ను కూడా రోడ్డు మీదకి లాగి ప్రశ్నించండి, చొక్కా పట్టుకోండి అని చెప్పగలిగినటువంటి ఒక రేషనల్ పొలిటీషియన్ కాబట్టి, ఈ దేశంలో రాష్ట్ర రాజకీయాలని మార్చడానికి, దేశ రాజకీయాలు కాదు రాష్ట్ర రాజకీయాలు మార్చడానికి వచ్చినటువంటి ఒక సనాతనవాది, ఒక ధర్మాధికారి, జీరో పాలిటిక్స్ అని ఒక రాజకీయాలలో ఒక నూతన ఉత్తేజాన్ని నింపటానికి వచ్చినటువంటి ఒక వాట్ యు కాల్ దట్ ఒక దాన్ని ఏమంటారు, ప్రత్యేకమైనటువంటి ఒక రాజకీయవేత్త కాబట్టి, ఇలాంటి అంశాలని అరుదైనటువంటి వ్యక్తి, అరుదైనటువంటి ముత్యం అంటారు చూడు, అరుదైనటువంటి ముత్యం లాంటి పొలిటీషియన్ కాబట్టి వారు ఖచ్చితంగా దీని మీద స్పందిస్తారు అని, వెంకటేశ్వర స్వామి పవిత్రతని కాపాడటాన్ని సందర్భంలో అపవిత్రమైనటువంటి వ్యక్తులు ఎవరిని కూడా అక్కడ ఉంచరు అని, అలాంటి సమయం కోసం అతి త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా మిత్రులనండి లేకపోతే మెంటర్ అనండి ఏమైనా కానండి, అలాంటి వ్యక్తి ఇలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజల దృష్టిలో అవటాన్ని కొంత ఒక విధంగా బాధగా ఉన్నా, బట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఖచ్చితంగా అతను రాజీనామా చేసి వెళ్ళిపోతే మంచిది అనేటువంటి భావన ఉంది. ఒకవేళ రాజీనామా చేయకపోతే ముఖ్యమంత్రి గారే ఖచ్చితంగా వారిని తొలగిస్తారు. దీని మీద కూడా పూర్తి స్థాయి విచారణ జరిపే విధంగా ఒక నిష్పక్షపాతమైనటువంటి ఎంక్వైరీ, అది కూడా గౌరవ పవన్ కళ్యాణ్ గారి మన అమ్మాయి మీద వీణ కదా, ఆ వీణ కదండి అమ్మాయి ఎవరో జనసేన ఎమ్మెల్యే చేతిలో మోసపోయిన అమ్మాయి, ఆ అమ్మాయి మీద వేసినటువంటి కమిటీ లాంటిదే ఇంకోటి వేసి, అది ఏం కమిటీ ఏం చేసిందో ఎవరికి ఏం చేద్దో అని తెలియకుండా ఊరక కమిటీ అన్న వేసి, కనీసం తూతూ మంత్రంగా కమిటీ అన్న వేసి, దానికి పవన్ కళ్యాణ్ గారి పార్టీలో నుంచి ఎవరో ఒక మంత్రిని దానికి అధ్యక్షులుగా పెడితే ఇక ఆ కమిటీ అంతటితో మూసిపోతుంది, ఇంకా సమస్య పరిష్కారం అయిపోతుంది, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. సో దీని మీద కనీసం నేను కొట్టినట్టు నటిస్తా, నువ్వు ఏడ్చినట్టు నటించు, అయినా నేను కొట్టినట్టు నటిస్తా, నువ్వు ఏడ్చినట్టు నటించు అని బిఆర్ నాయుడు గారితో చెప్పి గౌరవంగా సాగనంపాలని టీటీడీ నుంచి నేను కోరుకుంటూ, అంటే మా పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, జై హింద్.
రైట్ అండి, థ్యాంక్ యూ.